ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, అక్కడ స్కిప్ చేయకుండా. ఈ యొక్క వీడియోకి ఒక 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఇక లేచింగట నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే అసిస్టెంట్ ఎడ్యుకేటివ్ జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ సెక్టర్ నుంచి మొత్తం పోస్టులు వచ్చేసరికి 621 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. నెలకు జీతం 30,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే 21+ ఏజ్ అనేది ఉండాలి. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వారు కావచ్చు, తెలంగాణ వారు, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. అయితే నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూడబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేచకంటే నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, 621 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఓపీఎస్సీ రిక్రూట్మెంట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో 2024 పోస్టులు అనేసి. సో అసిస్టెంట్ ఎడ్యుకేటివ్ ఇంజనీర్ అనేసి ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ పరీక్షల నవీకరణలో చివరి తేదీ వచ్చేసరికి మనకి 2వ నెల అంటే ఫిబ్రవరి 12వ తారీఖు వరకు మాత్రమే ఈ యొక్క వేకెన్సీ అనేది ఉన్నదన్నమాట ఓపెన్లో. అలాగే ఒడిశా పబ్లిక్ సర్వీస్ అండ్ కమిషన్ అనేసి ఇవ్వడం జరిగింది, ఓపీఎస్సీ అని. సో 2024 రిక్రూట్మెంట్ కోసం తాజా నోటిఫికేషన్ను విడుదల చేసింది. అసిస్టెంట్ ఎడ్యుకేటివ్ ఇంజనీర్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అలాగే విద్యా అర్హత వివరాలు, అవసరమైతే వయోపరిమితి, ఎంపిక విధానం, ఫీజు వివరాలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి వంటి ఇతర వివరాలు కింది ఇవ్వబడ్డాయి అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే సంస్థ వచ్చేసరికి మనకి ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓపీఎస్సీ అనేసి ఇవ్వడం జరిగింది. ఉపాధి రకం చూసుకుంటే ఒడిశా ప్రభుత్వ ఉద్యోగాలు అనేసి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఖాళీల సంఖ్య చూసుకుంటే 621 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. జాబ్ లొకేషన్ వచ్చేసరికి ఒడిశా అనేసి ఇవ్వడం జరిగింది. పోస్ట్ పేరు చూసుకుంటే అసిస్టెంట్ ఎడ్యుకేటివ్ ఇంజనీర్ అనేసి ఇవ్వడం జరిగింది. అధికారిక వెబ్సైట్ చూసుకుంటే ఇక్కడ అయితే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేయడం జరుగుతుంది అధికారిక వెబ్సైట్ అనేది. సో అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అలాగే దరఖాస్తు మోడ్ వచ్చేసరికి ఆన్లైన్లో మాత్రమే మీరు దరఖాస్తు అనేది చేసుకోవాలి. చివరి తేదీ వచ్చేసరికి 2వ నెల 12వ తారీఖు వరకు మాత్రమే మనకి చివరి తేదీ అనేది ఇవ్వడం జరిగింది. మీరు మొబైల్లో కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అనేది అప్లై చేసుకోవచ్చు. తాజా ఓపీఎస్సీ ఖాళీల వివరాలు చూసుకుంటే అసిస్టెంట్ ఎడ్యుకేటివ్ ఇంజనీర్కి సివిల్కి అయితే 580 పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. అసిస్టెంట్ ఎడ్యుకేటివ్ ఇంజనీర్కి మెకానికల్కి అయితే మనకి 41 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. సో ఈ 2 విధాలకైతే సివిల్ అండ్ మెకానికల్ వారికి మాత్రమే ఎవరైతే చేస్తుంటారో అటువంటి వారు కూడా అందరూ అప్లై చేసుకోవచ్చు. అది డిప్లొమాలో సివిల్ చేసినా పర్వాలేదు, బీటెక్లో సివిల్ చేసినా కూడా పర్వాలేదు. సో సేమ్ మెకానికల్ కానీ సివిల్ కానీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు. అయితే రిక్రూట్మెంట్ 2024లో అర్హత సరహత వివరాలు వచ్చేసరికి అర్హతలు అభ్యర్థులు తప్పనిసరిగా సివిల్ ఇంజనీరింగ్లో డిగ్రీ, మెకానిక్ ఇంజనీరింగ్లో డిగ్రీ పొంది అనేది ఉండాలన్నమాట. సో మీరైతే సివిల్ ఇంజనీరింగ్లో అయితే మీరు డిగ్రీ చేయాలన్నమాట. సో బీటెక్లో, అలాగే మెకానిక్ ఇంజనీరింగ్లో కూడా మీరు డిగ్రీ చేసి ఉండాలన్నమాట. ఏ యూనివర్సిటీ అయినా పర్వాలేదు, ఏ బోర్డు నుంచి పాస్ అయినా కూడా పర్వాలేదు. సో మిమ్మల్ని వీళ్ళైతే రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగైతే వయోపరిమితి, వయసు అనేది ఎంత ఉండాలి, కనీసం వయసు 21 సంవత్సరాలు నిండుంటే వీళ్ళైతే మిమ్మల్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. గరిష్ట వయసు వచ్చేసరికి 38 సంవత్సరాలు లోపు ఉండాలన్నమాట. సో అప్పుడే వీళ్ళైతే రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓపీఎస్సీ ఖాళీ 2024 కోసం జీతం ప్యాకేజ్ మరియు ఎంపిక ప్రక్రియ వచ్చేసరికి మనకి ఇక్కడ జీతం వచ్చేసరికి నేను ఒరిజినల్ నోటిఫికేషన్ చూసి మీకైతే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మీకైతే 30,000 వరకు కూడా మీకు ఈ యొక్క ప్యాకేజ్ అనేది అందించడం జరుగుతుంది. పర్ మంత్ 30,000 అనమాట. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ చూడండి, మీకు ఎంపిక విధానం. మీరు ఏదైతే గేట్ రాస్తారో గేట్ స్కోర్ ఆధారంగా మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇంటర్వ్యూ ఆధారంగా కూడా మిమ్మల్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. గేట్ స్కోర్ ఆధారంగా మీకైతే షార్ట్ లిస్టింగ్ అనేది కంపల్సరీగా ఉంటుందండి. సో ప్రతి ఒక్కరు కూడా గేట్ స్కోరు బాగా వచ్చిన వాళ్ళు, అంటే తక్కువ వచ్చిన వాళ్ళు మీరు
ఎవరైతే ఉంటారో అటువంటి వారు ఎక్కువగా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే నోటిఫికేషన్లో 2024 ఆన్లైన్ దరఖాస్తు కోసం దరఖాస్తు చేయడానికి దశలు అనమాట. ఇప్పుడు ఎలా అప్లై చేయాలనేది మనం చెప్పడం జరుగుతుంది కాబట్టి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీని యొక్క లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, ఆన్లైన్ మోడ్ కోసం దరఖాస్తు చేయడానికి దశలు అనమాట. అధికారిక వెబ్సైటుని ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయిన తర్వాత ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. సో లాగిన్ అయ్యాక మీరు అక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీరు ఫాలో అయ్యి అప్లై చేయాలన్నమాట. అభ్యర్థుల అవసరాలకు అనుగుణంగా అర్హత ప్రమాణాలను నెరవేర్చారని నిర్ధారించుకోవాలి అనేసి ఇవ్వడం జరిగింది. ఏదైతే అప్లికేషన్ ఉన్నదో దానికి అనుగుణంగా మేము సరిపోతాం అనేది మీరు అనుకున్నప్పుడు మాత్రమే అప్లై చేయాలన్నమాట. అవసరమైతే దరఖాస్తుకి రుసుము ఉంటుంది, అంటే ఫీజు అనేది అది కూడా చెల్లించవలసి ఉంటుంది. అది కూడా మీరు ఆన్లైన్ ద్వారా చెల్లించాలి. డెబిట్ కార్డు కానీ, క్రెడిట్ కార్డు కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ త్రూ ద్వారా కానీ మీరైతే చెల్లించవచ్చు అనమాట. సో దరఖాస్తు సమర్పణ కోసం సమర్పించే బటన్ పైన క్లిక్ చేయాలన్నమాట. సో మీరు ఫైల్ సబ్మిట్ చేసినప్పుడు మీరు అక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ పైన కానీ సో దరఖాస్తును సమర్పించే అని తెలుగులో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్తుంది. భవిష్యత్తు ఉపయోగం కోసం అప్లికేషన్ యొక్క ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా అడ్మిట్ కార్డ్ రాకపోయినా లేకపోతే ఏదైనా ఇంటర్వ్యూ కాల్ రాకపోయినా మీరైతే ప్రింట్అవుట్ తీసుకొని ఆ యొక్క ఈమెయిల్కి మీరు మళ్ళీ సెండ్ చేయొచ్చు అనమాట ఈ యొక్క జాబ్కి. ఓకేనా. సో మీరైతే అప్లికేషన్ యొక్క ప్రింట్అవుట్ తీసుకుంటే మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అనేది ఉంటుంది కదా, సో అది చాలా అవసరం అనమాట. ఓకేనా. సో మీ ఈమెయిల్కి మీ ఫోన్ నెంబర్కి వాళ్ళు కాల్ లెటర్ అనేది పంపించడం జరుగుతుంది. లేదంటే ఇంటర్వ్యూకి అటెండ్ అనేది ఒక ఫామ్ అనేది మీకైతే సెండ్ చేయడం జరుగుతుంది. ముఖ్యమైన సూచనలు వచ్చేసరికి దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థులు నోటిఫికేషన్లు ఇచ్చిన సూచనలను చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. సో ఎవరైతే దరఖాస్తు చేస్తారో అటువంటి వారందరూ కూడా అప్లికేషన్కి ముందుగా మీరైతే ఫుల్ డీటెయిల్స్ అనేవి చదవాలన్నమాట. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా విద్యా అర్హత సర్టిఫికెట్లు కాపీ చేసుకొని ఉంచుకోవాలి. అలాగే సో రీసెంట్గా దిగిన కలర్ ఫోటో, సైజ్ ఫోటో ఏదైతే ఉంటుందో అది కూడా మీరు స్కాన్ చేసి ఉంచుకోవాలి. అలాగే మీ యొక్క సిగ్నేచర్ అనేది కూడా స్కాన్ చేసి ఉంచుకోవాలి. పైన పేర్కొన్న అన్ని విధాలుగా కూడా మీరు నిర్ణీత ఫార్మెట్లో ఉన్నాయో లేవో అనేది అభ్యర్థులు నిర్ధారించుకోవాలి, ఎవరైతే అప్లై చేస్తున్నారో అటువంటి వారు. అలాగే దరఖాస్తుదారు సరైన ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయకపోతే మీ యొక్క అప్లికేషన్ అనేది క్యాన్సిల్ అవుతుందన్నమాట. సో మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, మంచిగా ఫోటో దిగి మీ యొక్క అప్లికేషన్కి అటాచ్ చేయండి. సో అప్పుడే వాళ్ళు ఫైనలైజేషన్ చేస్తారనమాట. లేదంటే మీ యొక్క అప్లికేషన్ అనేది రద్దు చేస్తారు. అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు ముగింపు తేదీ కంటే ముందు మీరు దరఖాస్తు చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే సో ముగింపు తేదీ వరకు కూడా ఉంటే సర్వర్ బిజీ అని రావచ్చు అనమాట. సో అందుకే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే ఫైనల్ సబ్మిట్ చేసినప్పుడు 1కి 2 సార్లు మీ యొక్క అప్లికేషన్ని చూసుకొని ఫైనల్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా. సో ఓపీఎస్సీ రిక్రూట్మెంట్ 2024 కోసం ముఖ్యమైన తేదీలు వచ్చేసరికి దరఖాస్తు ఫోకస్ చేసే తేదీలు అయితే ఇవన్నమాట. దరఖాస్తు సమర్పణ తేదీలు వచ్చేసరికి 1వ నెల 12వ తారీఖుతో స్టార్ట్ అయింది. సో 2వ నెల 12వ తారీఖుతో క్లోజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అప్లికేషన్ లింక్ మనం ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది, అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.